అందరికీ శుభోదయం. మనము పురాణ శ్రవణ ఛానల్ ద్వారా కార్తీక పురాణాన్ని మనము వింటూ ఉన్నాం. ఈరోజు 5వ అధ్యాయాన్ని మీకు వినిపించబోతున్నాను. దయచేసి శ్రోతలందరూ కూడా పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ పురాణ జ్ఞానాన్ని 10 మందికి కూడా పంచిన వారు అవుతారు. కావున దయచేసి అందరూ కూడా మన పురాణ శ్రవణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కార్తీక పురాణం 5వ అధ్యాయం. ముందుగా ఈ 5వ అధ్యాయంలో మనము వనభోజన మహత్యము, అలాగే పురాణ పఠన మహత్యమును గురించి వినబోతున్నాం. కావున అందరూ కూడా శ్రద్ధతో ఆలకించండి, లైక్ చేయండి. జనక మహారాజునకు శ్రీ వశిష్ఠుల వారు దీపారాధన మహత్యమును వివరించిన తరువాత వనభోజన మహిమను గురించి చెప్పటం మొదలుపెట్టారు. మహారాజా, కార్తీక మాసంలో స్త్రీ కానీ పురుషుడు కానీ తాము చేసిన పాపములు పోవుట కొరకు ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించాలి. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు సన్నిధానంలో భగవద్గీతను చదివినట్లయితే అట్టి వారి పుణ్యము ఎప్పటికీ తరిగిపోదు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును భక్తిపూర్వకముగా తులసీ దళాలతో అలంకరించిన వారి పాపములు పటాపంచలైపోతాయి. శ్రీ మహావిష్ణువు సన్నిధి ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో శ్రీకృష్ణుని దేవాలయంలో శ్రీమద్ భగవద్గీతలో విశ్వరూప యోగము, విభూతి యోగము ఎవరైతే చదువుతారో వారు భగవత్ స్వరూపుడవుతాడు. కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు గుడిలో చదవాలి. అవకాశం లేని వారు అధమంలో అధమం ఒక శ్లోకాన్ని కానీ చదివినట్లయితే అన్ని విధముల పాపకర్మల నుంచి విముక్తుడవుతాడు. కార్తీక మాసంలో వనభోజనం చాలా పవిత్రమైనది. వనభోజనము చేయటం వలన సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు. హోమము చేసేటప్పుడు కానీ, జపం చేసేటప్పుడు కానీ, సూతకం గల వాళ్ళ మాటలు వినటం వలన కలిగే పాపాలు కార్తీక వనభోజనం చేయటం వలన పోతాయి. ఉసిరి చెట్టు నీడన, దీనినే ధాత్రి చెట్టు అని కూడా అంటాం. ఈ ఉసిరి చెట్టు నీడన సాలగ్రామములో ఉన్న లోక పూజ్యులైన శ్రీ మహావిష్ణువును పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధనము చేసి వనభోజనం చేయాలి. కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారు బ్రాహ్మణ పుత్రుడు తప్పించుకున్న విధంగా, ఇతర జన్మలను తప్పించుకున్న విధంగా సకల పాపముల నుంచి రక్షించబడతాడు. అంటే పవిత్రమైన జన్మలు సిద్ధిస్తాయి అని వశిష్ఠుల వారు చెప్పారు. అప్పుడు జనక మహారాజు కుతూహలంతో, యోగీంద్ర, ఆ బ్రాహ్మణపుత్రుడెవరు? వాడు చేసిన పాపము ఏమిటి? వాడు ఏ విధంగా ముక్తి పొందుతాడు? ఆ విషయం వివరించమని ప్రార్థిస్తున్నానన్నాడు. దయార్ద్ర హృదయుడైన వశిష్ఠ మహర్షి మందహాసం చేస్తూ జనక మహారాజుకు ఆ బ్రాహ్మణపుత్రుని కథ వివరించసాగాడు. చిరంజీవి, కావేరీ నదీ తీరంలో ఒక అగ్రహారం ఉంది. అక్కడ వేదాంగములు చదివిన దేవశర్మ అనే భూసురుడుండేవాడు. అతని పుత్రుడు దుష్ప్రవర్తనకు లోనై చేయరాని పనులు చేస్తుంటే భరించలేక దేవశర్మ తన కుమారుణ్ణి మందలించి, నాయనా, కోపం పాపాలకు మూలం. భక్ష్య వివేచన లేకపోవడం వలన, దుష్టుల సహవాసం వలన అసత్య సంభాషణలు మొదలైనవన్నీ ఘోర నరకాన్ని కలిగించుతాయి. కావున పాపాలు పోవటానికి మార్గం చెబుతాను విను. కార్తీక మాసంలో స్నానమాచరించి శ్రీమన్నారాయణునికి తులసిమాలలు సమర్పించు. ఈ విధంగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపాలన్నీ పోతాయి అని హితోపదేశం చెప్పాడు. తండ్రి బోధన వానికి రుచించలేదు. కోపంతో, కార్తీక వ్రతం ఒకటి ఉందా, దానిని నేను చేయాలా? ఎందుకు చేయాలి? నా ఇష్టం, నేను చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు. తన కొడుకు తనను నిర్లక్ష్యం చేయడంతో దేవశర్మ కోపం హద్దులు మీరి కన్నులు ఎరుపెక్కాయి. కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనుకలు ఆలోచించలేరు. ఆ సమయంలో స్వ పర భేదాలు కూడా తెలియవు. ఆ కోపంలో కన్న కొడుకు అనే విషయం మరిచి, ఓరి, అడవిలో ఉన్న చెట్టు తొర్రలో ఎలుకగా బ్రతుకు
అని శపించాడు దేవశర్మ. శక్తి సామర్థ్యాలు, వాక్శుద్ధి అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. తన అహంభావం వలన, అసత్యం వలననే, అవివేకం వలన, చెడ్డవారి సహవాస ఫలితం వలన ఆవేశంగా మాట్లాడి శాపానికి గురయ్యాడు. తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపంలో శాప విముక్తిని ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు. దేవశర్మ శాంతివదనంతో జరిగిన దానిని గమనించి బుద్ధి కర్మానుసారని అనుకొని, కుమారా, నీవెప్పుడు కార్తీక మహత్యమును వింటావో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. తండ్రి ఇచ్చిన శాపం వలన ఆ విప్రకుమారుడు మహారణ్యంలో ఉన్న ఒక మర్రి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో నివసించసాగాడు. కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో వనభోజనానికి మహారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసి ఆ చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువుని ఆరాధించి పురాణ పఠనం చేస్తూ కార్తీక మహత్యం గురించి చెప్పసాగాడు. ఆ సమయంలో పాపానికి ప్రతిరూపమైన వాడును, దయలేనివాడు అయిన బోయేవాడు ఒకడు వేటాడుతూ అచ్చటికి వచ్చాడు. సజ్జనుల దర్శనం వలన ఈప్సితాలు నెరవేరుతాయి. ఆ వేటగాడు వారిని చూడగానే పునర్జన్మ పొందాడు. దానికి ఆ వేటగాడు ఎంతో సంతోషంతో, మహానుభావ, తమ కృషి వల్ల నాకు జ్ఞానోదయమైంది. దయచేసి తమరు చేసే మహత్తర కార్యమేమిటో వివరించండి కోరాడు. విశ్వామిత్రుడు వేటగానికి కోరిక మన్నించి, నాయనా, కార్తీక మాస వ్రతం మానవులకు గొప్ప కీర్తినిస్తుంది. కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్నాన, దానం మొదలగు వాటిని చేసినట్లయితే వారు అన్ని పాపముల నుంచి విముక్తి పొందెదరు. భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడవుతాడు. దీనికి ఏమాత్రం సందేహం లేదు అని సెలవిచ్చారు. విశ్వామిత్ర మహర్షి వేటగా